నమస్కారం ప్రేక్షకులారా. ఈరోజు మనం ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మరియు ప్రజల జీవనాధారంగా నిలిచిన ఒక అద్భుత ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే తాటిపూడి రిజర్వాయర్. విజయనగరం జిల్లాలోని పచ్చని కొండల మధ్య నిర్మించబడిన ఈ రిజర్వాయర్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దూరం నుండి చూస్తే పర్వతాలు, పచ్చని చెట్లు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తాటిపూడి రిజర్వాయర్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది వేలాది మంది రైతుల జీవితాలకు ఆధారం. ఈ రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే నీటితో అనేక గ్రామాలలో వ్యవసాయం సాగుతుంది, పంటలు పండుతాయి, రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తాయి. అందుకే ఈ జలాశయాన్ని ఈ ప్రాంత ప్రజలు తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తారు. ఈ రిజర్వాయర్ నీరు వ్యవసాయానికి మాత్రమే కాకుండా తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. నీరు అంటే జీవనం. ఆ జీవాన్ని ప్రజలకు అందించే గొప్ప సేవను తాటిపూడి రిజర్వాయర్ చేస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. కొండలపై నుంచి జారే మేఘాలు, నిండు కుండలా కనిపించే జలాశయం, చల్లని గాలి సందర్శకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు కూడా ఇది ఒక అద్భుత ప్రదేశం. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో కానీ, సాయంత్రం సూర్యాస్త సమయంలో కానీ ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతి సృష్టించిన అందం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నీటిపై పడే సూర్యకిరణాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ కళ్ళకు విందు చేస్తాయి. ఇలాంటి ప్రదేశాలు మనకు ఒక గొప్ప పాఠాన్ని కూడా నేర్పిస్తాయి. ప్రకృతి మనకు ఎన్నో వరాలు అందిస్తుంది. నీరు, గాలి, పచ్చదనం అన్నీ దేవుడు ప్రసాదించిన అమూల్యమైన బహుమతులు. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. నీటిని వృధా చేయకుండా సంరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. తాటిపూడి రిజర్వాయర్ అందాలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే భావనతో తిరిగి వెళ్తారు. ముగింపుగా, విజయనగరం జిల్లాకు గర్వకారణంగా నిలిచిన తాటిపూడి రిజర్వాయర్ ప్రకృతి అందాలకు ప్రతీకగా, రైతులకు జీవనాధారంగా, ప్రజలకు ఆశీర్వాదంగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన ప్రకృతి సంపదను మనమందరము కాపాడుకుందాం. ధన్యవాదాలు.